వుర్సా ల్యాండ్ డీల్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వుర్సాకి 3,000 కోట్ల విలువైన భూములు కట్టబెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఊరు పేరు లేని వుర్సాకి కేటాయింపులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వుర్సాకి భూ కేటాయింపులపై సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ కూడా చేశారు. వుర్సాకు కోట్ల విలువైన భూములు కేటాయించడంపై విమర్శించారు. 59.5 ఎకరాలకు 59.6 ఎకరాలకు గోస్ట్ కంపెనీకి కేటాయించడం చట్ట వ్యతిరేకమని ట్వీట్ చేశారు ఆయన. వుర్సా ల్యాండ్ డీల్ పై ఇప్పటికీ చంద్రబాబు, లోకేష్ నోరు విప్పటం లేదు. వుర్సా డైరెక్టర్ అబ్బూరి సతీష్ తో ఎంపీ కేశినేని చిన్నికి భాగస్వామ్యం ఉంది. కేశినేని చిన్ని, అబ్బూరి సతీష్ బృందం బయటపడటంతో వుర్సా ల్యాండ్ డీల్ పై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీసీఎస్ కంటే ఎక్కువగా వుర్సాకి భూ కేటాయింపులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చూస్తూ ఉన్నాం తాజాగా వుర్సా డైరెక్టర్ సతీష్ కి సంబంధించిన కొన్ని వివాదాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వుర్సా కంపెనీకి ఇంత పెద్దలో ల్యాండ్ ని ఏపీ ప్రభుత్వం కట్టబెట్టడాన్ని ఎట్లా చూడొచ్చు? అనుశ్రీ, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వుర్సా ల్యాండ్ డీల్ పైన చర్చ జరుగుతుంది. ఊరు పేరు లేనటువంటి వుర్సాకు విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి దాదాపుగా 3,000 కోట్లకు పైగా విలువైనటువంటి 60 ఎకరాల భూముల కేటాయింపుకు సంబంధించి ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక నో ట్రాక్ రికార్డ్ అయినటువంటి ఒక గోస్ట్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని ఎకరాల భూమిని, ఇన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేటాయించడం ఇది నిజంగానే చట్ట విరుద్ధం, ఇల్లీగల్ అంటూ కూడా ట్వీట్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు రోజు రోజుకి ఈ అంశానికి సంబంధించి కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ వివాదం కనిపిస్తోంది. 60 ఎకరాల భూమిని టీసీఎస్ కే 20 ఎకరాల భూమి ఇచ్చి కనీసం ఆఫీసు కూడా లేనటువంటి వుర్సాకు, ఎలాంటి ట్రాక్ రికార్డ్ లేనటువంటి వుర్సాకు గతంలో భారతదేశంలో ఎక్కడా కూడా ఉద్యోగాలు కల్పించి లేదా ఒక కంపెనీని పెట్టినటువంటి చరిత్ర లేనటువంటి వుర్సాకు ఇన్ని ఎకరాల భూమిని, ఇన్ని 3,000 కోట్ల విలువైనటువంటి భూమిని అప్పరంగా అప్పగించడానికి నిర్ణయించడం పట్ల వెనకున్నటువంటి అంశాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ఎవరైతే వుర్సా డైరెక్టర్ అబ్బూరి సతీష్ ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య గతంలో చేసినటువంటి రిలేషన్, అదేవిధంగా వ్యాపార భాగస్వామ్యం ఇవన్నీ కూడా బయటపడిన నేపథ్యంలో ఇప్పుడు మరొక వైపు ఇంత వివాదం జరుగుతున్నా, ఇన్ని వేల కోట్ల ముంపైన విపక్షాలు జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు గాని లేదా ఐటీ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరి శాఖలో అయితే ఈ ల్యాండ్ డీల్ వ్యవహారం నడుస్తుందో మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడకపోవడం పట్ల కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు అబ్బూరి సతీష్ కి సంబంధించి, ఎందుకంటే గతంలోనే అబ్బూరి సతీష్, అబ్బూరి వెంకట్ ఈ సోదరులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా బయటకు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ వుర్సా ల్యాండ్ డీల్ పైన చర్చ సాగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.